ఇప్పుడు అనేక సబ్ సెంటర్లకు యూరియా పోతుంది. నిన్నటి వరకు బాగా మొక్కజొన్న ఏజెన్సీలో వేసి ఉన్నారు, అది తలెన్ను వచ్చింది, చివరికి వచ్చింది. ఇప్పుడు వాటికి అంత అవసరం లేదు, మీరు అన్నట్టు ఇక్కడ గొడవ జరగట్లేదు. బయ్యారంలో మొత్తం నాట్లు పడ్డాయి సార్. ఇప్పుడు యూరియా అవసరం బయ్యారానికి, గంధంపల్లికి, ఇసులాపురం, పెద్దాలగడ్డ, పాలకపేట దానికి అత్యవసరం అవుతుంది. కొంచెం ఆ వేరియేషన్ చూడండి. అటు ఏజెన్సీలకు మిగతా వాటికి తగ్గించండి, బయ్యారం పెంచండి. ఇవాళ కూడా ఒకటి ఏంటంటే ఎవరు వచ్చి 100-200 కోసం యూరియా ఫ్రాడ్ చేయడానికి రాడు సార్, అవసరానికే వస్తారు. ఇవ్వండి, వాళ్ళు వచ్చిన అందరేట్టు చూడండి. రేపటి నుంచి కూడా బయ్యారం, ఈ మైదాన బయ్యారం చెరువు కింద ఉన్నటువంటి వాటికి కొంచెం ప్రథమ ప్రయారిటీ ఇస్తే ఈ ఆందోళన తగ్గుతుంది. వాళ్ళ ఆవేదన కూడా అట్లా ఉన్నది సార్, దాన్ని అర్థం చేసుకోండి. మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బిందు గారు చెప్పిండ్రు, మేమందరం మీ ఎమ్మటి ఉంటాం. సార్ కూడా చెప్తుండే వాటి నుంచి రోజు వస్తాయని చెప్పి. ఒక 4 రోజులు కనుక రోజు ఒక 1000 బస్తాలు వస్తే మళ్ళీ ఇక్కడేం క్యూలు ఉండవు. అవసరం తీరిపోయినాక పళ్ళు వదిలిపెట్టి మనందరం వచ్చి ఇక్కడ నిలబడాల్సిందేం లేదు. వాళ్ళు చెప్పింది కూడా ఇప్పటి నుంచి గంట సేపటి నుంచి ఎంఆర్ఓ గారు, ఏఓ గారు, ఎస్ఐ గారు మన పక్కన నిలబడి ఉన్నారు. వీళ్ళేమి యూరియా తెచ్చిచ్చేటోళ్ళు కాదు. మనతో గొడవ చేస్తే మన దాన్ని పైకి రిప్రజెంటేషన్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా గౌరవిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టోకన్లు ఇవ్వండి సార్, ఇప్పుడు వచ్చిన ఇవ్వండి, మిగిలితే రేపు ఇవ్వండి. ఆ సామరస్యంతో కొద్దిగా మా యూరియా సమస్య పరిష్కరించండి. బయ్యారానికి ఇవ్వండి. పట్టలేని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇది నేను చెప్పగలను. పట్టలేదు పొలానికి